నవీన్ రామ్ సింగ్ మార్నింగ్ ఏదో మెసేజ్ పెట్టావు నాకు. నేను మంచోడిని, మీరు స్వార్థం కోసం మీరు నన్ను ఇలా ఇది చేస్తున్నారని చెప్పి ఏదో పెట్టావు కదా. నువ్వు ఎవరి దగ్గర స్కామ్ చేయలేదు ఏది అని. ఆ గాంధీబాబు పిల్లల దగ్గర వాళ్ళ దగ్గర నేనేం డబ్బులు తీసుకోలేదు అని చెప్పావు కదా. ఇప్పుడు నేను చూపించిన తర్వాత మరి అదేంటో దానికి ఏదో స్క్రిప్ట్ రాస్తావు తర్వాత. ఆ విషయం మాకు తెలుసు, కానీ జనాలకు తెలియని నువ్వేం చేసావు, ఏం తీసుకున్నావు అన్నది చూపిస్తా ఇప్పుడు. వస్తున్నారు, వచ్చారు మీ ఫ్యాన్ విజయనగరం యూత్ వచ్చాడు. తను రాకుండా నేను ఎలా చూపిస్తాను? తను వచ్చిన తర్వాత చూపిస్తా. ఏమవుతామస్ అర్థం కాలే. విజయనగరం యూత్ ఎక్కడ అంటే తను రాకుండా నేను అక్కడ చూపిస్తాను, తను వచ్చాక చూపిస్తాను అంటున్నా. వచ్చావని చెప్పు. అంటే నీకు కూడా తెలియదు వెళ్తామస్, మనకి అక్కడ రాజమండ్రిలో కేసు పెట్టాం కదా, మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాబు గారు ఏమన్నారు అక్కడ, బాబు గాంధీబాబు వేషం వేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేనేమి అమౌంట్ తీసుకోలేదు, వాళ్ళకి అసలు నేను అలాంటివి ఏం చేయలేదు, వాళ్ళకి నేను హెల్ప్ చేశాను తప్ప అన్నాడు కదా. ఏలో ఇప్పుడు నేను కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను, అది చూపించిన తర్వాత ఏంటి అన్నది నువ్వు డిసైడ్ చేయి. ఒక్క నిమిషం, ఆ నెంబర్ కనిపించకూడదు కాబట్టి ఫస్ట్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. ఇది రామ్ సింగ్ బాబు, ఓకేనా? అక్కడ లాస్ట్ లో పేరు చూపిస్తాను, లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తాను, అంతకుమించి చూపించను ఎందుకంటే నెంబర్ కొంచెం ఇది ఉంటుంది. ఓకే ఓకే, కనిపిస్తుంది ఇప్పుడు? ఇవి నాకు వచ్చాయి. ఇవి వచ్చి తెలుసు అందరికీ వచ్చి ఈ రోజు పంపించినవే, ఇప్పుడు పంపించినవే అన్ని, ఓకేనా? ఫాదర్ నుంచి మన ప్రేమ్ పంపించాడు నీకు. సో ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే మన వాడు సింపుల్ గా మనకు వచ్చిన ఫండింగ్ ఫాదర్ కి పంపించాడు. ఏది 1500 పంపించాడు, 200 పంపించాడు, 4000 పంపించాడు, ఓకేనా? వెయిట్ చేయ, మళ్ళీ చూపిస్తా ఇంకొకటి. బాబు గారిది ఇంకోటి ఉందన్నమాట. నవీన్ రామ్ సింగ్ కాకుండా మనోడు సింపుల్ గా పంపిస్తున్నాడు. తర్వాత నవీన్ గారి టీము ఎవరు, మిస్టర్ భాస్కర్ రావు గారు ఉన్నారు కదా, ఆ బాబు గారు పంపించిన తర్వాత మనోడు ఎంత పంపించాడు? 1500, 2000, 4000. ఫాదర్ దగ్గర నుంచి ఎంత తీసుకున్నాడు? 50,000 కదా. వెయిట్ చేయ, ఇది ఫాదర్ ఎవరు, గాంధీబాబు ఫాదర్ దగ్గర నుంచి 50,000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దాంట్లో పెయిడ్ ట్రాన్సాక్షన్స్ లో కూడా 3 ఫెయిల్ అయినా ఒకటి సక్సెస్ అయ్యింది. ఓకేనా? లాస్ట్ 4 డిజిట్స్ కూడా చూపిస్తున్నా, ఎందుకంటే తెలుస్తుంది కదా ఎవరి నెంబర్ అన్నది, ఈజీగా తెలుస్తుంది. ఓకేనా? ఇంకా మళ్ళీ చూపిస్తా, ఒక్క నిమిషం. ఇది బాబు గారు ఉన్నారు కదా, సార్ ఫ్రెండ్ పేరు చూసి తెలిసిపోద్ది. 25,000 పెయిడ్, 15,000 పెయిడ్. ఇప్పటికి ఎంత అయింది? 85,000. ఇంకా చూపిస్తా. ఒక వీధిలో పాపం అడుక్కునే ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ కోసం అడుక్కుంటే, ఆ అబ్బాయి దగ్గర ఉన్న డబ్బును కూడా డొనేషన్ రూపంలో వచ్చిన డబ్బును, ఇది బాబు గారు నవీన్ రామ్ సింగ్ గారు బాబు గారికి వెళ్ళింది. ఇది ఎంత? 30,000. ఆడ మరి అడుక్కున్న, అరే నవీన్ రామ్ సింగ్ నీకన్నా దుర్మార్గుడు లేడరా, ముష్టి నా కొడుకులాగా ఉన్నారా బాబు. ముష్టోడు అంటే పోను ఆడు ఫీల్ అవుతాడు. మళ్ళీ చూపిస్తున్నా, ఇంకా అవరపడకు. ఇప్పటికి ఎంత అయిందబ్బా? 1,10,000. మళ్ళీ ఇక్కడ ఒక 10,000, ఓకేనా? 1,20,000. ఓకే, ఇంకా ఉన్నాయి, గాబరలేదు, చూపిస్తా. ఇది కూడా బాబు గారు రామ్ సింగ్ గారు బాబు గారికి ఏమెళ్ళాయి? 10,000, 2,000, మళ్ళీ 20,000 ఇక్కడ. ఈ మనోడికి ఎంత అమౌంట్ లో వస్తున్నాయి, మనోడు ఎంత పంపిస్తున్నాడండి? 2,000. అవును పాపం, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి. అది ఓకేనా? అది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇంకోటి ఉంది, ఇప్పటికి ఎంత అయింది? 1,40,000 అయింది, ఓకేనా? ఇవే మిగిలినవన్నీ అంటే మళ్ళీ చూపిస్తా. చాలా ట్రై చేశారు, ఈ అమౌంట్లు అన్ని అవ్వలేదు, ఓకేనా? మన దగ్గర ఇంకా 1,00,000, 2,00,000 ఉండిపోతే అవ్వకపోతే వెళ్ళి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఏటీఎం ఉంది కదా వీళ్ళ ఫాదర్ది, దాంతో విత్డ్రా చేసుకున్నారు ఆ రోజు. అవి కూడా వస్తాయి ఇప్పుడు, ఓకేనా? సో ఇది ఓన్లీ ఫోన్ పే ట్రాన్సాక్షన్స్, 2 రోజుల ట్రాన్సాక్షన్స్, 2 రోజుల ట్రాన్సాక్షన్ 1,45,000 ఫాదర్ దగ్గర నుంచి మనోడు తీసుకున్నాడు. మనోడు నవీన్ కూడా వేసాడు వాళ్ళకి. ఫాదర్ కి ఎంత వేసాడు? 1,500, 2,000, 4,000.
4,000 ఇది వీళ్ళు వేసిన వాళ్ళకి వేసిన అమౌంట్. వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ అంతా, ఎందుకంటే వీళ్ళు అప్పుడు వీళ్ళ నంబర్లు పెట్టారు కదా ఫండింగ్ కోసం. అవును. ఫండింగ్ కోసం వీళ్ళ నంబర్లు పెట్టి వీళ్ళకి ఫండింగ్ వచ్చింది, వీళ్ళ అకౌంట్ లోకి వచ్చిందని కూడా వీళ్ళు తీసేసుకున్నారు వెనక్కి. దారుణం అసలు. అడిగిన వాళ్ళు ఎవరు లేక. అవును, అప్పుడు మనం ఇష్యూస్ మీద దేని మీద మనం సరేలే ఎవడో కుర్రాడు చేస్తున్నాడు కదా ఫోన్లే అనుకుని వదిలేసాం. కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే ఈ రోజు ఒక 40 to 50 crores స్కామ్ బయటకు వచ్చింది. స్కామ్ స్టార్ బయటకు వచ్చాడు. ఉమ్. అంటే ఇంత దారుణంగా ఇవి ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే మనం కూడా వెతకలేదు ఈ ప్రూఫ్స్. యాక్చువల్ గా మనకు కూడా దొరకలేదు, పాపం వాళ్ళకు కూడా చూడడం రాదు ఇది. అదే పోలీస్ పర్సన్. వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది ఇదంతా. ఇది అవును అవును అవును. ఇది అంటే ఇక్కడ అంటే వాళ్ళ ఇంత పాపం ఇంత పేద కుటుంబం నుంచే వాళ్ళకి వచ్చిన ఫండ్ 1,40,000 తీసేసుకున్నాడు. హర్ష సాయి ఇచ్చిన 1,50,000 చెక్ ఇచ్చి తీసుకున్నాడు. ఇంకా అకౌంట్ లో నుంచి ఒక 7 లక్షలు, అంటే వీళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు తీసేసుకున్నాడు ఆల్మోస్ట్. పాపం వాళ్ళు పూర్, ఎంత పూర్ అంటే అంత పూర్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇంకేం ప్రూవ్ చేస్తావు నువ్వు, నాకు అర్థం కావట్లా. నేను మంచోడిని, నేను దేవుడిని ఏవో పెడుతున్నావు కదా స్టేటస్ లో. ఈ రోజు ఏదో స్టేటస్ పెట్టాడు, అరే నీకు ధైర్యం ఉంటే లైవ్ లోకి రారా, ఇంకెక్కడికి అక్కర్లేదు. లైవ్ లోనే మనకు కనిపిస్తాడు కదా ఇంకో 2 రోజుల్లో. అది ఎలాగో జరుగుతుంది. లైవ్ లోనే కనిపిస్తాడు. జైలుకి పంపించేద్దాం. బాబు గారు మిస్టర్ స్టార్ ఇప్పుడు చూసాడు కదా, ఏంద్రా అయ్యా అక్కడి నుంచి కూడా తిన్నాడు చూసా. ఆడికి కనబడదు, ఆడెవడో ఇంటికి వెళ్ళి వీడియో తీసుకుంటాడు, ఆడో జపాన్ గడు. అదే అంటాను, తిన్నాడు కదా. ఇప్పుడు చెప్పు, తింటే తిన్నాడు కానీ వాళ్ళు బతికించాడా? తింటే తిన్నాడు, వాళ్ళ అమ్మను కూడా చంపేశాడు. బేసిక్ అంటే అబ్బాయికి కూడా ఆడు చిన్నపిల్లాడు కాబట్టి, చిన్న చింటూ కాబట్టి నాలెడ్జ్ ఉండదు. అడిగి నాలెడ్జ్ మొత్తం తెప్పించేస్తారులే ఇంకా. వాళ్ళు తెప్పించుకుంటారులే, చిన్న కుర్రాడు అని మనం అని అంటున్నాం. పోలీసులకి చిన్న కుర్రాడు లేదు పెద్ద కుర్రాడు లేదు కదా, 18 దాటితే చాలు. అంటే మొత్తం ముగ్గురే మొత్తం చేసిందంతా. కానీ వాళ్ళ విషయంలో మాత్రం ఇమాన్యుయల్ బొబ్బాడి ఈ విషయంలో మాత్రం లిటిల్ కృష్ణకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నిజంగా కృష్ణుడు వచ్చి దోలు తీర్చాడు వీళ్ళందరికి. అది మాత్రం నిజం 100%. లేదంటే ఇప్పుడు దాకా ఎవడు ఒక్కడు కూడా బయటికి రాకపోతాడు. ఈ చూడు, ఈ అంటే మనం పాపం వీళ్ళు ఇంత చెప్తున్నారు, వాళ్ళ బాధ చూసి మనం నమ్మాం. కానీ ఎప్పుడు మనం స్టేట్మెంట్స్ తీయడం, వాళ్ళకి ఎప్పుడో 2 years స్టేట్మెంట్స్ మనం ఏం తీస్తాం అని చెప్పి మనం అనుకుంటున్నాం. అలాంటిది ఈ రోజు మనకి మొత్తం విత్ స్టేటస్ అంతా దొరికింది, వాళ్ళ నెంబర్ తో సహా, వాళ్ళు ఎవరికి పంపించారు ఏంటి విత్ ప్రూఫ్ అంతా దొరికింది మనకి ఈ రోజు. ఇప్పుడు మాట్లాడండి రా మీరు, ఇప్పుడు మాట్లాడండి. ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, మేమేం చేయలేదు అక్కడ, మేమే అమౌంట్ ఒక్క రూపాయి తీసుకోలేదని చెప్పు వాళ్ళ దగ్గర. మరి ఇదేంటిది, 1,40,000 తీసుకున్నాం. మనకి 30 to 40 lakhs ఆఫర్ చేశాడు ఒక మధ్యవర్తి ద్వారా. నీకు గుర్తుందో లేదా? అవునవును. చెత్త నా కొడుకు, వరస్ట్ గాడు, వరస్ట్ క్యారెక్టర్. డబ్బులు తినే వాళ్ళు అనుకుంటున్నావు ఏంట్రా మమ్మల్ని? కుక్క బిస్కెట్లు వేస్తామని చెప్పు. ఇంత అంటే ఇంత ధైర్యంగా ఎంత ఫాస్ట్ గా ఇచ్చేసాడు చూడు. ఇది చూసిన తర్వాత అనిపించాలి ఎవరికైనా సరే, వాళ్ళు ఎందుకు అంతలా ఏడుస్తున్నారు, వాళ్ళు ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని చెప్పి తెలియాలి. అంటే వాళ్ళని అడిగిన వాళ్ళు ఎవరు లేరు, రోడ్డు మీద తిరుక్కునే వాళ్ళు. అవును, ఆ ఫేక్ సన్మానాలు చేసుకోవడం ఏంట్రా బాబు? నువ్వేదో సర్వీస్ చెప్తానమ్మా. నేను వాళ్ళ ఇంటి రాజమండ్రి వెళ్ళా కదా, వాళ్ళ అవతారాలు చూసి వాళ్ళు కారులో ఎక్కించుకొని వాళ్ళని తీసుకెళ్తుంటే, వాళ్ళ ఇల్లు చూస్తుంటే అసలు నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇలా కూడా బతుకుతారా అని చెప్పేసి. కానీ ఆయన ఫాదర్ నలుగురు పిల్లల్ని ఎలాగా ఒక చిన్న గదిలో ఉంటున్నారు నలుగురు, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, ఈ తండ్రి. ఆడపిల్లల్ని ఎలా చూసుకోవాలో అది ఎంత బాధగా ఉంటుందో చాలా బాధ అనిపించింది. యాక్చువల్గా మనం అనుకున్నట్టు, మనం ప్లాన్ చేసుకున్నట్టు వాళ్ళ విజనరీ రప్పించడం బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎక్కడైతే అందరూ సపోర్ట్ ఉంటాం కాబట్టి వాళ్ళు వస్తారో రారు మనం క్లారిఫై చేయలేం. ఈ కేసు ఒకటి అక్కడ అయింది కాబట్టి, సో వాళ్ళతో మనం మాట్లాడాలి క్లియర్ గా. దానికి ఏదో లేదంటే కేసుల గారితో మాట్లాడి అక్కడే సొల్యూషన్ చూడాలి. వాళ్ళ ఫాదర్ కి షాప్ పెట్టించడం పెద్ద మనకి టైం ఏం కాదు, పెట్టించవచ్చు. అందుకే అయితే 1,40,000 ఎవరో 2,40,000 అన్నారు, కాదు 1,40,000 మా దగ్గర ఉన్న స్టేట్మెంట్స్ ప్రకారంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. అండ్ అకౌంట్ విత్డ్రాల్ అయితే చాలా చేశాడు.
మనం ఏది కల్పితాలు చెప్పం, ఉన్నదే చెప్తాం. అంతే, విత్ ప్రూఫ్స్. నెక్స్ట్ ఇందాక నువ్వు ఏదో ముగ్గురు పేర్లు చెప్తున్నావు, పేర్లు చెప్పు. అదే నవీన్ టీమ్ అని చెప్పి భాస్కర్ ఆడి పేరు. ఓకేనా, ఆడ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఇంకా ఇమాన్యుల్ బొబ్బాడి అని చెప్పేసి వాడి అకౌంట్ కి వాడు ఫోన్ పే నెంబర్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అండ్ నవీన్ రామ్ సింగ్, వీళ్ళు ముగ్గురే. వాళ్ళ దీంట్లో స్కామ్ ఏదైతే అమౌంట్ జరిగిందో అది మాత్రం వాళ్ళ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇమాన్యుల్ బొబ్బాడి, భాస్కర్ అండ్ బాబు గారు, వాళ్ళ ముగ్గురు అకౌంట్లకి అమౌంట్లు వెళ్ళినాయి. అండ్ వాళ్ళ ముగ్గురే ఏటీఎంస్ నుంచి కూడా విత్డ్రా చేశారు. అది కూడా వస్తున్నాయి ఇన్ఫర్మేషన్. మీరు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోండి రే అస్సాం. రెడీ, బి రెడీ బాయ్. స్కామ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని బయటకు తీస్తాం, తీసేన దాకా ఏ ఒక్కడిని వదలం. రే నవీన్, మీ తోలు తీరుస్తాం, ఇది మాత్రం ఫిక్స్.